రవిచంద్ర కుర్కాల కుర్కాల రవిచంద్ర రవిచంద్ర నామదేశియ సిద్ధార్థ సిద్ధార్థ నామదేశియ మదర్ మనమ్మ కుర్కాల నామదేశియ నామదేశియ రాధిక రాధిక నామదేశియ సాత్విక సాత్విక నామదేశియ భుజం పూరసాయ నమ కంఠ పూజాయ నమ ముఖ పూజాయ నమ నేత్రం పూజాయ నమ లాలాటం పూజాయ నమ తిరుమౌళి పూజాయ నమ ఓం శివాయ నమ వైశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం వినాశన నమ ఓం శిష్కేరాయ నమ ఓం వాదనీయాయ నమ ఓం విరూపాక్షే నమ ఓం కవర్దినే నమ ఓం లీలాహితాయ నమ ఓం శంకరాయ నమ ఓం శూలపాదనే నమ ఓం కల్పభీమాయ నమ ఓం విష్ణు హవిషే నమ ఓం యజ్ఞమాయ నమ ఓం సోమాయ నమ ఓం పంచవాసనమే నమ ఓం సదాశివే నమ ఓం విశ్వేశ్వరాయ నమ ఓం వీరభద్రాయ నమ ఓం గణనాథాయ నమ ఓం ప్రజాపతే నమ ఓం హిరణ్యసేన దుర్గాయ గిరిత్రయ నమ ఓం కృతివాసే నమ ఓం పురాసే నమ ఓం భగవతే నమ ఓం ప్రమాద నమ ఓం మృత్యుజయ నమ ఓం సుస్పదనమే నమ ఓం జగద్వే నమ ఓం జగద్గురే నమ ఓమాకర్ష నమ ఓం మహాసేన శారు విగ్రహాయ నమ రుద్రాయ నమ భూతపతే నమ ఓం స్థానమే అవిర్భాయ నమ దిగమాయ నమ అష్టమూర్తే నమ అనేకాత్మనే నమో సాత్వికాయ నమ ఓం శుద్ధ విగ్రహాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం కంద పరమేశ్వరాయ నమ ఓం అంజయ నమ ఓం మృదాయ నమ కట్టుకోండి అయిపోయినాక కట్టుకోండి అక్కడ దేవుని దగ్గర పెట్టి దాన్ని 28 కోట్ల శివసింగల లింగ స్థానములను శ్రీ వైభవంలో గల పర్వతములను కోటను దేవి పరమేశ్వరుడు ఉపాసనుడై కొలువుదీరి ఎర్రను సూర్య చంద్రాన్ని లోకములను ఆగచంద్రములను వేలుగా పట్టకున్న వనమయు దాపట విష్ణుండను ముందర వినాయకుడును వినాయకుడును కుమారస్వామి వేరుని అష్టైశ్వర్యంలో సంపాదించి పెద్దవాళ్ళయ్యారు. వారిలో పెద్ద పుణ్యవతి కాంతార విష్ణుడు రాజును చూసి ఓడించి దాని తండ్రి కుమార్తెని అందుకు బ్రాహ్మణంలో వచ్చి ఆ పుణ్యవతిని వివాహం కోరేను. అటు వెనుక ఉజ్జయిని మహంకాళి పట్టణంలో పాలించి విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యవతిని నీ చిన్న కుమార్తె నాకు ఇవ్వమని బ్రాహ్మణుని అడగగా నా విక్రమాదిత్యుడు సందర్శించిన ఎడప నా వాక్య విక్రమాదిత్యుడు సకల సన్నాలతో వచ్చి భాగ్యవతి ఆడుకొని పోయాను. అంత నా విక్రమం అంతనా ప్రజ్ఞ ఇద్దరు వ్రతం ఆచరించి అందువలన సకలేశ్వరుని ఒక తలదూచుండదు. అందు మీదట భాగ్యవతి గర్భదురాలై తన చేతి ఎందు నవరత్న కంకరంలో ముందర కేదారేశ్వరుని దూరం నల్లగా ఉన్నదని ఊడదీసి సమీపంలో కాకర చెట్టు ఉండగా దాని మీద పారవేశాను. అది మొదల చెట్టు పూలతో పిందెలతో లెక్కలేని కాపకాయ కాసాను. ఆయా పరందున భాగ్యవతి శరీరం కాదు తన కుమారునేనని వాని గౌలి ముఖను కొంత దడవు చింతించి మీరు ఎచ్చట ఉన్నారని అడగగా నా చిన్నవాడు మేము దుర్వాస మహోని ఆశ్రమంలో ఉన్నామని చెప్పాను. అది విని ఆ రాజు సందర్శించి సర్వ సన్నాలతో నా ఆశ్రమంలో నమస్కరించి ఆ ఋషి దీవెనలు తీసి ఆయన దగ్గర సెలవు తీసుకొని భార్య పుత్ర సైన్యంలో విడలి కాంచీపట్నంలో రాగా కాంతార విష్ణుడు ఎదురు తన గృహంలో తీసుకొని పోయి మధ్యాహ్నం భోజనములు చేయించగా సంతోషించి అంతటి నుండి వెళ్ళి ఆ పట్టణం సకల సన్నాలతో ప్రవేశించారు. పట్టణము జనులందరూ సంతోషించి మంగళహారతులు తెచ్చి ఆ రాజువారిలో మంచి ఆ గృహంలో ప్రవేశించి సుఖం లభించింది. ఈ కేదర్శ పేరు గుడులు వనములు తాటములు నూతులు ధనిపక్షంలో ఆగ్రహగలములు నిర్మించిన వారు తరక వినోదంలో తెలుస్తుంది. ఈ క్రమంలో వ్రతం తప్పకుండా నోమిన వారలు స్వర్గప్రాప్తి పొందుతారు. వ్రతము తప్పినా భక్తి తప్పదు, భక్తి తప్పినా ఫలం తప్పదు. ఈ నోము ఎవరు నోమినను ఈ కథ ఎవరు వ్రాసినను ఎవరు చదివినను ఎవరు వినను ఆయుర ఆరోగ్యంలో కలిగి అష్టైశ్వర్యంలో కలిగి తన ధనకనక వాస్తవాన్ని కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి శ్రీ కేదారేశ్వర కృప కలిగి భక్తి కేదారేశ్వర వ్రత కథ సమాప్తం. అందరూ ఒకసారి అక్షం తెలిసి దండం పెట్టుకోండి.
అక్షంతలు కూడా వేయాలి. మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు అక్షంతలు పువ్వులు కట్టండి. అది నేనా అయిపోయింది. కొబ్బరికాయ ఒకటి మంగళారతి వాడిని వస్తా. మంగళారతి ఉందా? అయిపోయింది. బాగుందా? కొబ్బరికాయ పెట్టినాం కదా కొబ్బరికాయ. ఫస్ట్ మంగళారతి కొబ్బరికాయ అత్తమ్మ కొబ్బరికాయ పట్టుకో ఫస్ట్. లాస్ట్ వేసి అన్న పెట్టుకోండి అంతే. పసుపు కుంకుమ పెద్దవాళ్ళు అది పాతది కదా అత్తమ్మ. అర్థం చేసి అది గౌరమ్మ కదా వేసిరు మరి అందుకే చెప్తున్నా. కట్టుకోండి అందరు కట్టుకుందాం. అది ఇప్పుడు కడిగేది రేపే అర్థమైందా స్టోరీ అసలు? అక్క మీకు పడుతుంది. తర్వాత లాస్ట్ వేసి అదే లాస్ట్ గా నేను అంటున్నా కానీ వీళ్ళు శేషాద్రి శిఖరాన పగడాలు తాపించు మాసల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మృగేణ మాతల్లి వాకినాదులకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి బంగారు నీరాజనం నెల తప్పుడెందాన వలకు వీణలు మీటు మాతల్లి కాదులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మాతల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కికిరించి అలరారు మాతల్లి ముఖ్యలకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం బిడ్డలను తీసి ప్రజలెల్ల పాలించు మాతల్లి నవ్వులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహనాన కనిపించు వినవింపు అనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి ముండైన నీరాజనం జగదేహమూర్తి సర్వేషుకి నీ మా తల్లి రూపులకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం గంట ఉంటున్నాను కొంచెం అన్ని మామిడాకుతోటి నైవేద్యం కూడా చూపించండి పువ్వుతోటి గంట కొట్టు అంటే చూపించుకొని అందరు హారతి తీసుకోండి
పువ్వు అంటది పువ్వు అంటది పువ్వు పండ్లు కూడా కవర్లో ఉన్నాయి చూడండి. అదే దూరం జరగండి, ఎవ్వరు వస్తలేడా. బాబు